దూరం పోయి మమ్మల్ని విమర్శించిందంటే అధ్యక్ష, సిగ్గుచేట అధ్యక్ష. చేతగానమ్మకు మాటలు ఎక్కువ అన్నట్లు రుణమాఫీలో పూర్తిగా విఫలమైన గత ప్రభుత్వ నాయకులు మా చిత్తశుద్ధిని శంకిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఎవరు చేతగానోళ్ళు అధ్యక్ష? ఇవాళ చేతగానోళ్ళు ఎవరు? మాట తప్పినోళ్ళు ఎవరు? చిత్తశుద్ధి లేని వాళ్ళు ఎవరో ఈ శాసనసభ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది కదా అధ్యక్ష. ఏమైంది 31,000 కోట్లు నిధులు సమీకరించుకున్నామని మీ ప్రసంగంలో చాలా గట్టిగా చెప్పారు కదా, ఏమైంది బట్టి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా పేజ్ నంబర్ 17 అధ్యక్ష, రైతు భరోసా పేరిట ఎకరానికి 15,000 చెల్లించాలి మా ప్రభుత్వ సంకల్పం అన్నారు. ఏమైంది మీ సంకల్పం? ఎక్కడ పోయింది మీ రైతు భరోసా పథకం? పేరు మార్చారు తప్ప 15,000 ఇవ్వలేదు. పోయిన బడ్జెట్ స్పీచ్ లో 15,000 ఇస్తామని చెప్పి స్పష్టంగా మీ ఉపన్యాసంలో చెప్పారు. వానకాలం ఎగబెట్టిండ్రు, యాసంగికి 12,000 అన్నారు. ఆ 12,000 కూడా సగం మందికి కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష పేజ్ నంబర్ 27 అధ్యక్ష, పేజ్ నంబర్ 27లో బడ్జెట్లో రైతులతో పాటు కౌలు రైతులకు గతంలో కన్నా భిన్నంగా రైతు భరోసా సాయాన్ని ఇవ్వడానికి మార్గదర్శకాలు చేసుకున్నాం. కౌలు రైతులకు రైతు బీమా కూడా ఇస్తాం. ఎంత గొప్పగా చెప్పిండ్రు అధ్యక్ష. అది విన్న కౌలు రైతుల గుండెలు ఉప్పొంగినాయి ఆ రోజు. కానీ ఇవాళ అదే కౌలు రైతుల గుండెలు ఔసిపోతున్నాయి అధ్యక్ష. ఎందుకు? ఇప్పుడేమంటున్నారంటే రైతులు కౌలు రైతులు మీరే ఇద్దరు చూసుకోవాలని చెప్పి వ్యవసాయ మంత్రి గారు సెలవిచ్చారు అధ్యక్ష. కౌలు రైతుల బీమా గురించి అయితే మొత్తానికే మర్చిపోయింది అధ్యక్ష. ఈసారి బట్టి గారి బడ్జెట్ లో కౌలు రైతుల ప్రస్తావనే లేకుండా పోయింది అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష పేజ్ నంబర్ 19లో బట్టి గారు ఫసల్ బీమా పథకంలో చేరాం, అమలు చేస్తాం, రైతులు పైసా ఖర్చు లేకుండా మొత్తం ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది అంటే మేము కూడా సంతోషపడి ఇక్కడ కూర్చొని బల్లలు కొట్టినాం అధ్యక్ష. సంతోషపడ్డాం అధ్యక్ష. బడ్జెట్లో 1,300 కోట్ల రూపాయలు పెట్టామని చెప్పారు. మరి ఏమైంది? ₹1 విడుదల చేసింది లేదు, ఫసల్ బీమా అమలు చేసింది లేదు. రైతులు వడగళ్ల వాన వల్లనో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు కన్నీళ్లే మిగిల్చింది తప్ప ₹1 కూడా ఈ ప్రభుత్వం బీమా కింద చెల్లించలేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక మహిళల గురించి బట్టి గారు 34వ పేజ్ చాలా గొప్పగా చెప్పారు. పేజ్ 34లో వచ్చే 5 సంవత్సరాల్లో ₹1,00,000 వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది. ఇది పోయిన బడ్జెట్లో చెప్పారు, ఈ బడ్జెట్లో కూడా చెప్పారు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష నిజాలేంటి అధ్యక్ష? ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఈ రోజు వరకు ₹1 కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు. వడ్డీ లేని రుణాల పరిమితిని గత ప్రభుత్వంలో మేమిచ్చిన 5 లక్షల రూపాయలకు పెంచింది, 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ పెంచింది లేదు. ఇదే శాసనసభలో గత శాసనసభలో మేము అడిగిన ప్రశ్నకు సమాధానంగా 5 లక్షల రూపాయల వరకు మాత్రమే వడ్డీ లేని రుణం వర్తిస్తుందని ఇది అసెంబ్లీ ఆన్సర్ అధ్యక్ష. ఇదే అసెంబ్లీలో నేను అడిగిన ప్రశ్నకే మీరు మహిళలు తీసుకున్న మొత్తం రుణాలకు వడ్డీ లేని రుణం ఇస్తారా? ఏ రకమైన పద్ధతుల్లో మీరు మహిళలకు వడ్డీ లేని రుణం అందిస్తారు అంటే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 15కు అనుగుణంగా జీవో 27 12/3/2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే 5 లక్షల రూపాయల వరకు మాత్రమే వడ్డీ లేని రుణం వర్తిస్తుంది అని ఇదే అసెంబ్లీలో చెప్పారు. మరి ఇదే అసెంబ్లీలో బట్టి గారు లేచి మహిళలు తీసుకున్న మొత్తం రుణాలకు వడ్డీ లేని రుణం వర్తిస్తుంది అంటున్నారు. అంటే మహిళా మంత్రి సీతక్క గారు చెప్పింది నిజమా? ఆర్థిక మంత్రి బట్టి గారు చెప్పింది నిజమా? ఎంతకాలం మహిళలు ఈ రకంగా మోసం చేస్తారు? నేను బట్టి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మహిళా సంఘాలు తీసుకున్న మొత్తం రుణానికి వడ్డీ లేని రుణం వర్తించినట్టయితే ఆ ఉత్తర్వులు సభ ముందు పెట్టండి, ఆ ఉత్తర్వులు మాకు అందించండి. లేదంటే ఈ సభను తప్పుదో పట్టించినందుకు, మహిళా లోకాన్ని మోసం చేసినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. తన బడ్జెట్ ప్రసంగంలో పోయినసారి ఈసారి పేజ్ నంబర్ 35లో స్కూల్ యూనిఫామ్లు కుట్టినటువంటి మహిళా సంఘాలకు
కుట్టు ఛార్జీల కింద 50 నుంచి 75 రూపాయలకు పెంచాం. 75 రూపాయలు మహిళా సంఘాలకు అందించామని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో పోయినసారి చెప్పారు, ఈసారి కూడా చెప్పారు అధ్యక్ష. నేను బట్టి గారిని అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలోనైనా ఏ ఒక్క మహిళా సంఘానికైనా 75 రూపాయల కుట్టుకూలి అందించుంటే ఆ మహిళా సంఘం పేరు చెప్పండి, ఆ గ్రామం పేరు చెప్పండి, లేదా క్షమాపణ చెప్పండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే ఇందిరమ్మ ఇండ్లు బడ్జెట్ బుక్ లో పోయినసారి పేజ్ నంబర్ 27లో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున 4,50,000 ఇండ్లు కడతామని దానికి బడ్జెట్ లో నిధులు పెట్టామని చెప్పారు అధ్యక్ష. మేము కూడా బల్లలు కొట్టినాం, వాళ్ళు కూడా బల్లలు కొట్టిండ్రు. నిజంగానే వచ్చేసిన ఇండ్లు అనుకున్నాం అధ్యక్ష. కాంగ్రెస్ పాలనలో, కాంగ్రెస్ యొక్క 16 నెలల పాలనలో 4.5 లక్షల ఇండ్లు కాదు కదా, 4 ఇండ్లు కూడా కట్టలేదు అధ్యక్ష. నేను బట్టి గారిని అడుగుతున్నా, పోనీ మీ మధ్యలో ఎక్కడైనా ఒక్క ఇల్లు కట్టారా చెప్పండి, ఎడగట్టారో పోదాం చూద్దాం. ఒక్క ఇల్లున్నా కట్టారా ఏడాది కాలంలో చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకా బాధ కలిగేది, పాపం ఈ రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, మా బిడ్డ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మా బిడ్డ ఆర్థిక మంత్రిగా ఉన్నాడు, మాకు మేలు చేస్తాడని చెప్పి ఆశించారు అధ్యక్ష. పోయినసారి 24-25 బడ్జెట్ ప్రసంగంలో ఎస్సీ ఎస్టీలకు 1 లక్ష రూపాయలు అదనంగా ఇచ్చి పేదలు ఇండ్లు కట్టుకుంటే 6 లక్షల రూపాయలు ఇస్తాం, అందరికీ 5 లక్షలు ఇస్తాం, దళిత గిరిజనులకు 6 లక్షలు ఇస్తామని బట్టి గారు తన ప్రసంగంలో చెప్పారు. ఈ సంవత్సరం ప్రసంగంలో చూస్తే ఆ 1 లక్ష రూపాయలు మాయమైపోయింది అధ్యక్ష. ఆ 1 లక్ష రూపాయలు మాయమైపోయింది అధ్యక్ష. అంటే దళిత గిరిజనులను ఈ ప్రభుత్వం మోసం చేసింది, దగా చేసింది అని చెప్పి నేను ఈరోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష. నేను ఐ అపీల్ హానరబుల్ డిప్యూటీ సీఎం గారు, మీరు ఒక దళిత బిడ్డగా మీరంటే మాకు ఎంతో గౌరవం. ఈ రాష్ట్రంలోని దళిత గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా, పోయినసారి బడ్జెట్ ప్రసంగంలో మీరు ఇచ్చిన హామీ విధంగా 1 లక్ష రూపాయలు పెంచి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు ఇండ్ల నిర్మాణానికి 6 లక్షల రూపాయలు ఇవ్వాలని సవినయంగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఐ థింక్ మీరు కూడా నా మాటతో అంగీకరిస్తారని భావిస్తున్నాను స్పీకర్ గారు. అధ్యక్ష, నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానం ఇది పేజ్ నంబర్ 6. పేజ్ నంబర్ 6లో నిరుద్యోగులకు ఏం మాట ఇచ్చారో, ఏం అమలు చేశారో ఒక్కసారి చూద్దాం అధ్యక్ష. నిరుద్యోగులకు సంబంధించి ఏం చెప్పారు అధ్యక్ష? జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ఏమైంది అధ్యక్ష? ఈ జాబ్ క్యాలెండర్ను కూడా బట్టి గారే మొన్న అసెంబ్లీలో పెట్టారు పోయినసారి. జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్ అయింది. ఏమైంది జాబ్ క్యాలెండర్? నిరుద్యోగ యువకులు అడిగితే ఇవాళ అశోక్ నగర్ లో వాళ్ళ వీపులు పగలగొడుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇగో ఇది అధ్యక్ష, నేను ఎక్కడ కూడా తప్పు మాట్లాడాను, ఆధారం లేకుండా మాట్లాడాను. ఇది బట్టి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్. ఆ రోజు దీని మీద చర్చించాలని నేను ఇక్కడి నుంచి లేచి ఎంత మొత్తుకున్నా బట్టి గారు కుర్చీలో నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయినరు. ఈ జాబ్ క్యాలెండర్ మీద ఆ రోజు చర్చ జరగలేదు. ఈ జాబ్ క్యాలెండర్ లో ఏముంది అధ్యక్ష? ఒక్కటన్నా అమలైందా? జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయింది అధ్యక్ష. ఈ జాబ్ క్యాలెండర్ లో అక్టోబర్ 2024 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అక్టోబర్ 24 ట్రాన్స్కో జెన్కోలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా గెజిటెడ్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ లో AEEల నియామకానికి అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. జనవరిలో డిగ్రీ అండ్ అబో లెవెల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ యొక్క గెజిటెడ్ పోస్ట్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఫిబ్రవరి 25లో సెకండ్ DSC ఇస్తామన్నారు. ఫిబ్రవరి 25లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇంకా చాలా ఉన్నాయి. ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చిందా అధ్యక్ష? ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా బడ్జెట్ బుక్ లో RRR అధ్యక్ష, RRR విషయంలో పోయినసారి బడ్జెట్ లో బట్టి గారు చెప్పారు. ఏం చెప్పారు అధ్యక్ష? మేము చాలా అద్భుతంగా RRR సాధించాం. వాస్తవానికి 2022లోనే మా ప్రభుత్వమే RRR ఉత్తర భాగానికి అనుమతులు తెచ్చింది. సరే, మీరు చెప్పారు, సంతోషం. ఏం చెప్పినారు బడ్జెట్ లో? దీని నిర్మాణానికి తగిన భూమి సేకరించడానికి ప్రయత్నం జరుగుతా ఉంది. దీనికోసం బడ్జెట్ లో 1525 కోట్ల రూపాయలు పెట్టానని బట్టి గారు చెప్పారు. నేను అడుగుతా ఉన్న, ఏడాది అయిపోయింది, మళ్ళీ బడ్జెట్ పెట్టారు. ఒక్క రూపాయన్న చెల్లించారా? ఒక్క ఎకరమన్న భూసేకరణ చేశారా? ఒక్క కిలోమీటర్ అయినా రోడ్డు వేశారా? అంతా అబద్ధం అధ్యక్ష.
ఇకపోతే ఇరిగేషన్ రంగంలో బట్టి గారు పేజ్ నంబర్ 62 పోయినసారి 2024-25 తన బడ్జెట్ ప్రసంగంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 6 పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం, 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. నేను అడుగుతా ఉన్న బట్టి గారు, ఏ 6 ప్రాజెక్టులు పూర్తి చేశారో 6 ప్రాజెక్టుల పేరు చెప్పండి, ఎన్ని ఎకరాల ఆయకట్టు ఇచ్చారో వివరాలు చెప్పండి అని చెప్పి నేను మీ ద్వారా బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అంకెల గారడి తప్ప అమలు ఉండదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇంత దారుణంగా ఉంటుందా? మీ ప్రసంగాలు, మీ బడ్జెట్ లెక్కలు చూస్తున్న ప్రజలు ఏమనుకుంటారో అనే కనీస ఆలోచన, విజ్ఞత కూడా ఉండదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. బడ్జెట్ అంటే అధ్యక్ష లెక్కలు కాదు, బడ్జెట్ అంటే అంకెలు కాదు, బడ్జెట్ అంటే ఒక భరోసా, బడ్జెట్ అంటే రాష్ట్ర భవిష్యత్తు, బడ్జెట్ అంటే బ్రతుకుదెరువు, బడ్జెట్ అంటే బాధలు తీర్చాలి. కానీ వీళ్ళ బడ్జెట్ అధ్యక్ష చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా అంకెల గారడితో ప్రజల్ని మాయ చేసేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష. అధ్యక్ష అంకెలు చూస్తే ఆర్భాటం, పనులు చూస్తే డొల్లతనం. ఇది గత బడ్జెట్ కథ, ఇది గత బడ్జెట్ కథ. ఇక వర్ధమానానికి ఈ సంవత్సరం బడ్జెట్లోకి వద్దాం అధ్యక్ష. ఇక ఈ సంవత్సరం బడ్జెట్లోకి వద్దాం అధ్యక్ష. ఈ బడ్జెట్లో బట్టి గారు పేరా నంబర్ 62, బట్టి గారు పేరా నంబర్ 62లో ఒక మాట చెప్పారు అధ్యక్ష. నది దాటేదాకా ఓడమల్లయ్య, దాటిన తర్వాత బోడమల్లయ్య అని పేరా 62లో బట్టి గారు చెప్పారు అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది. నిజమే చెప్పారు అధ్యక్ష, నిజమే చెప్పారు అధ్యక్ష. ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప. ఎందుకంటే అధ్యక్ష ఎన్నికల ముందు వాగ్దానాల జాతర చేశారు, ఎన్నికలు కాగానే వాటిని పాతర వేశారు. ఇవాళ మహాలక్ష్మి 2500 మోసం, 4000 రూపాయల పెన్షన్, రైతు భరోసా, రుణమాఫీ, తులం బంగారం, నిరుద్యోగ భృతి, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, ఉద్యోగులకు పిఆర్సీ 4 డిఏలు, ఆటో డ్రైవర్లకు 12,000, అన్ని పంటలకు బోనస్, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు. బట్టి గారు ఇప్పుడు చెప్పండి, బోడమల్లయ్య ముచ్చట ఎవరికి వర్తిస్తుందో ఒకసారి చెప్పాలని చెప్పి నేను బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ప్రస్తుత బడ్జెట్ పై కూర్చోండి బైసా ప్లీజ్. నేను మాట్లాడినాక ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఎన్నికల ముందు ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో బట్టి గారు ఒక జర్నలిస్ట్, రాష్ట్ర ఆదాయానికి మీరు చేస్తున్న వాగ్దానాలకు మధ్య తీవ్ర అంతరం ఉంది, ఎలా అమలు చేస్తారని అడిగారు అధ్యక్ష. బట్టి గారు జవాబిస్తూ, మా కాంగ్రెస్ పార్టీకి 100 సంవత్సరాల అనుభవం ఉంది, ఆదాయం ఎలా పెంచుకోవాలో మాకు బాగా తెలుసు, మా వ్యూహాలు మాకున్నాయి, ఆదాయాన్ని పెంచుతాం, హామీలన్నీ నెరవేరుస్తామని చాలా కాన్ఫిడెంట్ గా ఆ రోజు ఎన్నికల ముందు బట్టి గారు చెప్పారు. ఎన్నికల ముందు చెప్పారు, ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. అయితే ఈ 15 నెలల ఆచరణలో ఏం జరిగిందో, ఏం ఒరిగిందో మనతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వాస్తవిక బడ్జెట్ అంటూ డాంబికంగా ప్రవేశపెట్టిన గత బడ్జెట్ ఏమైందో చూశాం. ఇప్పుడు మళ్ళీ 3,04,965 కోట్ల రూపాయల బడ్జెట్ అని మరో గాలిమేడ కట్టారు అధ్యక్ష. ఇది మోస్ట్ డిజాస్ట్రస్ రూలింగ్, ఇది మోస్ట్ డిసప్పాయింట్మెంట్ బడ్జెట్. కాంగ్రెస్ డిజాస్ట్రస్ పరిపాలన వల్ల రాష్ట్ర ఆదాయం మీద నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది, రాష్ట్ర ఆదాయం అంతకంతకు క్షీణిస్తా ఉంది. మరి అనుభవం గల బట్టి గారు ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలి ఈరోజు. ఎందుకంటే అయితే తమ యొక్క పరిపాలన వైఫల్యాలను సరి చేసుకోవాలి, లేదంటే రేవంత్ రెడ్డి గారి ఫార్ములా ప్రకారం ప్రభుత్వ భూములు అమ్మాలి. ఏనుముల వారి పాలనలో మరి ఎన్ని భూములు కథం పట్టిస్తారో తెలియదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష గచ్చిబౌలిలో 400 ఎకరాలను వేలం చేయడం ద్వారా 30,000 కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే టీజీఏసీ భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఇప్పుడేమో హెచ్ఎండిఏ ఆస్తులు తాకట్టు పెట్టి మరో 20,000 కోట్ల అప్పు తెస్తామని మొన్ననే అసెంబ్లీలో సమాధానం చెప్పారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ జిహెచ్ఎంసీ ఆస్తులు తాకట్టు పెట్టి మరో 20,000 కోట్లు అప్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హౌసింగ్ బోర్డు భూములు అమ్మకం ఇప్పటికే షురువైపోయింది. నాడేమో ప్రభుత్వ భూములు పెద్దలిచ్చిన ఆస్తని, జాతి సంపదని,
చచ్చిపోతే బొంద పెట్టడానికి జాగుండదని రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా సుభాషితాలు చెప్పారు. ఇవాళనేమో అధికారంలో రాగానే బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు, అమ్మకానికి నోటిఫికేషన్లు ఇవ్వడం షురు అయిపోయింది. అధ్యక్ష, అమ్మొద్దని ఆక్షేపించిన నోటితోనే ఇవాళ భూములను అర్రాస్ పాట పాడుతా ఉన్నారు. అధ్యక్ష, దీన్ని వాటన్ తీరు మాట్లాడే దిగజారుడు రాజకీయం అంటారు. అధ్యక్ష, మొత్తంగా 50,000 కోట్ల రూపాయల ఆస్తులు తాకట్టు పెట్టి లేదా ఆస్తులు అమ్మడం ద్వారా భూములను ఆస్తులను 50,000 కోట్లను సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏంది అధ్యక్ష, అందిన కాడికి అప్పులు చేసుడు, విచ్చలవిడిగా భూములు